నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్నా లిజ్నోవా తన కొడుకు కోసం నాకు తెలిసి ఆరోగ్యం మంచిగా కుదుటపడి సంతోషంగా డిశ్చార్జ్ అయిపోతే మేము దేవుడి దగ్గరికి వస్తాము, గుండు చేపించుకుంటాము, లేకపోతే భోజనాలు పెడతాము, ఇలా రకరకాలుగా మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. అది మంచి జరిగిందనుకోండి, ఖచ్చితంగా ఆ మొక్కు తీర్చుకుంటారు, తీర్చుకోవాలి కూడా. నాకు తెలిసి మార్క్ శంకర్ కాస్త ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో మంచిగా జరుగుంటే నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, గుండు చేయించుకుంటాను, ఆమె మొక్కుకొని ఉండొచ్చు. ఆ మొక్కుని ఆమె తీర్చుకున్నారు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ మతస్థురాలు అయ్యుండి కూడా ఇంత నమ్మకంతో హిందూ దేవుడిని నమ్మి ఆమె తన మొక్కు తీర్చుకున్నారు. ఇది అందరూ హర్షించదగ్గ విషయం అని అంటున్నారు. మరికొన్ని ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు ఈ ట్రోలర్స్ కోసం? నిన్నే మనం ఏదో మాట్లాడుకున్న సందర్భంలో పిల్లలు బాత్రూంలోకెళ్ళి డోర్‌లేసుకుంటారు. కార్‌లలోకెళ్ళి డోర్‌లేసుకుంటారు. అవును. పాపం వాళ్ళకేం తెలీదు అని. సీ అదంటే ఏదో జరిగిపోయింది వదిలేద్దాం. ఇప్పుడు నువ్వున్నావు. మనం ఆఫీస్‌లో ఉన్నాం ఎక్కడో. హ్మ్. పిల్లలు ఎక్కడో హాస్టల్‌లో ఉన్నారు. వేరే కంట్రీలో ఉన్నారో, లేకపోతే నువ్వు ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నారో. నీకు దూరంగా ఉన్నారు. అమ్మ స్కూల్లో భారీ వర్షానికి పెచ్చులూడి కింద పడ్డాయంట. కొంతమంది పిల్లలకి గాయాలయ్యాయంట అనే విషయం తెలుస్తది. ఎలా ఉంటది? తల్లడిల్లిపోతాం. బోలెడన్ని సిట్యుయేషన్స్. అవును. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అగ్ని ప్రమాదం జరిగిందంట. మా స్కూల్లో పిల్లలందరూ అటు ఇటు పరిగెత్తారంట. ఒకరినొకరు తొక్కారు. ఒకరి కాలు విరిగింది, చెయ్యి విరిగింది. ఇలాంటివి వింటే ఎలా ఉంటది? హ్మ్. పైగా దేశం గాని దేశంలో. అంటే నువ్వు కనీసం వెళ్ళడానికి కూడా ఇంత టైం పడతది. నువ్వు ప్రత్యేక ఫ్లైట్ ఏసుకొని ఎళ్ళినా ఇంత టైం పడతది అనే హ్మ్. ఒక అట్‌లీస్ట్ మినిమమ్ ఫ్యూ హార్స్. అవును. అలాంటి టైంలో అన్ని గంటలు నీ ప్రాణం ఎలా ఉంటది? ఇబ్బందికరమే కదా! అండ్ ఆ గాయమైనప్పటి నుంచి అన్ని గంటలు ఆ పిల్లోడు ఎలా ఉంటాడు? హ్మ్. అండ్ నెక్స్ట్ ఆ వైద్యం అందించే వాళ్ళు గూడా ఎలా చేస్తున్నారు? ఏంటి? ఇన్ని టెన్షన్స్ ఉంటాయి. అలాంటి టైంలో పిల్లోడు నా చేతికొచ్చాడు. బాగున్నాడు. ఏం లేదులే చిన్న గాయం ఏదో అయ్యింది. ఏమో ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. సరే పోన్లే బానే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఒక పెద్ద రిలీఫ్ అయిన తర్వాత ఈ దేవుడి పుణ్యమే అనుకోని నువ్వు ఏ మతమైనా కానీ నీకు దగ్గరలో దర్గా ఉంటే దర్గాకెళ్తావు. అవును. చర్చ్ ఉంటే చర్చ్‌కెళ్తావు. గుడి ఉంటే గుడికెళ్తావు. వాటెవర్. ఇంకా అక్కడ ఆహ్, అన్నదానం చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి నాకు చాలా మంచి జరిగింది. హ్మ్. అదేంటి వీళ్ళందరూ ఎందుకలా ఉన్నారు అంటే, అమ్మ తలనీలాలు ఇస్తే పెద్ద ఏదో పుణ్యం అంట. అమ్మో! నేను గూడా ఇచ్చేస్తా. నా కొడుకు ఇచ్చేసింది. ఆమెకు సనాతన ధర్మంలో రూల్స్, రెగ్యులేషన్స్ ఏం తెలీదు. ఇక్కడిది కాదు. అవును. ఇక్కడికి మనిషే కాదసలు. యాక్చువల్‌గా నువ్వు ఎంత వివరించినా ఇన్ డెప్త్ తెలుసుకుంటారా? లేకపోతే అర్థమవుతదా? అనేది కూడా ఒక క్వెషన్ మార్కే. ఎందుకంటే మనకే సనాతన ధర్మంలో ఉన్న ఆ విశేషాలు, ఆ విషయాలన్నీ మనకు తెలీదు. కొంతవరకు మాత్రమే మనకు తెలుసు. బట్ ఏదో ఒక నమ్మకం మనకి. అంతే. ఆ నమ్మకాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం. ఇప్పుడు సమంత గారున్నారు. తను కూడా అంతే కదా! తను కూడా క్రిస్టియన్ మతస్థురాలే. ఇటువైపొచ్చారు. తనకి అంత ఇన్ డెప్త్ ఎళ్తారో లేదో తెలీదు. ఒక దేవుడిని చూస్తారు. వాళ్ళకి నమ్మకం వస్తది. అంతే. ఫాలో అయిపోతారు. ఏంటంట వాళ్ళందరూ ఎటు, అలా మెట్లెక్కెళ్తే మంచిదంట. అవునా? సరే మనం గూడా ఎక్కుదాం పద. హ్మ్. అంతే. అవును. పళని టెంపుల్‌కెళ్ళింది. ఏంటది? ఏం చేస్తున్నారు? ఇట్లా మెట్టు మెట్టుకు దీపం పెడితే బావుంటదంట. అంతే. 10 మంది ఏదో చేస్తున్నారు. అది మంచిదట అని తెలిస్తే వీళ్ళు చేస్తారు. నమ్ముతారు, చేస్తారు. ఏదో ముడుపు కడుతున్నారు. అదెందుకమ్మా? వీళ్ళేంటి బిందెలు మోస్తున్నారు. పర్లేదు ఇట్లా 108 బిందెలు మోసి అక్కడ అభిషేకం చేసేదో హ్మ్. ఇదంట. చేసేస్తా నేను అదైనా పర్లేదు. నా కొడుకు నాకు దక్కాడు చాలా సంతోషం. అంటే ఒక బిగ్ రిలీఫ్ అనేది పొందిన తర్వాత ఏదైనా చేస్తే అది మంచి, ఇది మంచి అని అనిపించినప్పుడు చేసేస్తారు. హ్మ్. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం అంత నువ్వు సాటిస్ఫై అయ్యావు గదా! చేసిన తర్వాత. అంతే. అది ముఖ్యం. నీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఇప్పుడొస్తారమ్మ సంఘ సంస్కర్తలందరూ. హ్మ్. యాక్చువల్లీ మన సాంప్రదాయం ప్రకారంగా ఆర్టికల్ 364/7/8 ప్రకారంగా ఇది ఇలా కాదు అలా చేయాలి. నువ్వెవడురా చెప్పడానికి? ఎలా చేయడానికి? అవును. ఆ! నువ్వు చదివుంటావులే వేదాలు, శాస్త్రాలు అర్థమైంది. కానీ ఆమెకిచ్చిన రిలీఫ్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంది చూసావా? హ్మ్. నువ్వు 1,00,00,000,00,000 ఇచ్చినా సరే ఇవ్వలేవు. అవును. డబ్బులనే కాదు. అండ్ నెక్స్ట్ ఇన్ని వేదాలు పఠించినా గూడా ఇవ్వలేవు. ఏమి ఇవ్వలేవు. అంతే. తను పొందిన సాటిస్ఫాక్షన్ అది. అంతే. పలానా ఉంది. అక్కడికెళ్ళి ఇలా చేస్తే ఇలా అవుతదంట. అదేంటిది దీపోత్సవాలు కార్తీక దీపం టైంలో హ్మ్. 108 ఒత్తుల దీపాలో లేకపోతే ఇంకేవో చేస్తా ఉంటారు.
ఆ దీపాలు అలా పెడితే మంచి జరుగుద్దట అనేది ఒక ఇది ఉంటుంది. సో ఇన్ని దీపాలు పెడతారు, అన్ని దీపాలు పెడతారు, అవును. నమ్మకం. ఆ దీపాలు ఒక్కో దాంట్లో నూనె పోసేంత వరకు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత కష్టమో అనిపిస్తుంది. లాస్ట్కి అన్ని వత్తులు వెలిగిన తర్వాత అమ్మయ్య నా పని అయిపోయింది. సో అప్పుడు నీకు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇవ్వలేరు. కానీ ఒకటి ఇక్కడ గరికపాటి గారు స్పందించారు. భర్త చనిపోతేనే మన హిందూ సాంప్రదాయంలో మహిళలు గుండు తీసుకోవాలి, గుండె గీయించుకోవాలి. లేదు అని అంటే 3 కత్తెరలు ఇవ్వడము, లేకపోతే ఇంకొక రకంగా మొక్కు చెల్లించుకోవడము లాంటివి చేయాలి. కానీ భర్త ఉండగా మాత్రం భార్య Hmm. తల వెంట్రుకలు కంప్లీట్‌గా తీపించుకోకూడదు అని అంటారు. ఇది విన్నాం కూడా ఇంతకు ముందు. దీనికి నేను కౌంటర్ ఇస్తాను. హ్మ్. అమ్మాయి క్యాన్సర్ వచ్చింది, మొగుడు బతికుండగా ఎంట్రుకలు తీయకూడదా? కీమోథెరపీకి ఖచ్చితంగా పోవాలిగా. అది అది వేరు. ఆ జుట్టు ఏది వేరమ్మా, ఎలా వేరు? ఎన్ని జుట్టు ఇక్కడ నుంచి అయితే జుట్టు పోతుందిగా. పోతుంది. దేనివల్ల? కీమోథెరపీ వల్ల. కీమో ఇస్తే జుట్టు రాలుద్ది. జుట్టు ఊడిపోవడం వేరు కదా. జుట్టు కీమో ఇవ్వడం వల్ల రాలుతుంది కదా. అవును. ఇక్కడ నువ్వు కత్తెర పెట్టి తీయడం వల్ల జుట్టు ఉడుతుంది, ఇంకోటి నువ్వు ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల జుట్టు ఉడుతుంది. ఇది మనంతట మనంగా తీపిచ్చుకోవడం కదా. అంటే నేను కూడా విన్నాను ఇది. ఇప్పుడు భర్త ఆహా, హిందూ పర్టికులర్ సాంప్రదాయంలో మళ్ళీ భర్త విను, నీకు బ్రతికుండగా అది అర్థం కాల, ఇంకా చెప్తున్నా. జుట్టు రాలడానికి నేను ఇక్కడ 2 పరికరాలు వాడా. హ్మ్. ఒకటి కత్తెరతో తీయడం, రెండవది ఇంజెక్షన్ ఇచ్చి రాలగొట్టడం. రెండిటి ఆన్సర్ ఒకటే, అక్కడ జుట్టు ఉండకూడదు, పోవాలి అంతే. కీమో ఇస్తే జుట్టు ఎలాగూ రాలుద్ది. అయితే నేను ఈమె భర్త బతికుండగా కీమోథెరపీ చేయకూడదు. లేదు ఆ లాజిక్ కాదు. నేను భర్త బతికుండగా నేను హిందూ సాంప్రదాయం ప్రకారంగా భర్త బతికుండగా ఈమెకు నేను కీమోథెరపీ చెయ్యను, ఆమె క్యాన్సర్తో చావాల్సిందే. కాదు కాదు ఆ లాజిక్ కాదు. బట్ మరి ఇంకొకరు చెప్పే అదే ఇప్పుడు మనంతట మనంగా హెల్దీగా ఉన్నప్పుడు ఇచ్చే ముక్కు వేరు. ఇది ఆరోగ్యపరంగా వచ్చి తనంతట అదే జుట్టు పరిస్థితుల కారణంగా ఊడిపోవడం వేరు. అది పక్కన పెట్టేద్దాం. కానీ హిందూ సాంప్రదాయంలో ఇంకొకటి కూడా చెప్తారు. ఇప్పుడు మనం టెంకాయ కొడతాం. అదేంటి చాలా హార్డ్‌గా ఉంటది. మన మనసు అలా హార్డ్‌గా ఉంటది కాబట్టి దేవా నేను నీ ముందు నా హృదయాన్ని పగలగొట్టుకుంటున్నాను. నేనింత కఠినంగా ఉండను. అలానే ఇప్పుడు జుట్టు అనేది దేవుడు మనకిచ్చిన అహంకారం, అందం ఇవన్నీ నేను నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నా. నా అహంకారాన్ని వదిలేస్తున్నా. నాలో ఉన్న గర్వాన్ని నీ దగ్గర తీసేస్తున్నా. ఆ ఉద్దేశంతో కూడా తలనీలాలిస్తారు అనేది ఒక వెర్షన్. ఇప్పుడు కొంతమంది అదే చెప్తున్నారు కూడా. ఇప్పుడు నా అహంకారాన్ని, నా గర్వాన్ని, నా పొగరు అంతా నీ దగ్గర వదిలేస్తున్నా. స్వచ్ఛమైన మనసుతో నేనుంటా. ఈ వెర్షన్ కరెక్ట్ ఉంటది. డన్, ఇవన్నీ ఓకే. ఇప్పుడు కీమో అది వేరు, ఇలా చేయించుకోవడం వేరు అన్నావు కదా. ఆ! 10 మందిని చూసి ఇది మంచిదట, ఇలా చేస్తే బాగుంటదంట అని అమాయకంగా ఇవ్వడం కూడా వేరే వేరే. కదా. అవునవును. అది నమ్మకం. మన నమ్మకం అంతే కదా. ఉన్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. ఓవరాల్గా తను సాటిస్ఫై అయింది కదా. అవును. వేదాలు శాస్త్రాలు పక్కన పెడితే తను సాటిస్ఫై అయింది కదా, హ్మ్. చాలు కదా. నౌ ట్రోలర్స్, హ్మ్. అసలు విషయం ట్రోలింగ్ సంగతి విషయానికి వస్తే, ఈమె గుండు కొట్టించుకోవడాన్ని 10 మంది 10 రకాలుగా. అన్నా లెజినో గుండు కొట్టించుకుందా, పవన్ కళ్యాణ్కి గండమే. అసలు మనుషులా, గాడిదలా, ఇంకేమన్నా అసలు మంచినీళ్ళే తాగుతారా, అన్నమే తింటారా, ఇలా ఎలా మాట్లాడతారు? నెక్స్ట్, అన్నా లెజినోవా గుండు కొట్టించుకుందా, సనాతన ధర్మం సాంప్రదాయం ప్రకారం అది ఇది 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 ఇది. నెక్స్ట్ ఇంకోడెవడో కామెంట్, నీకెవడమ్మా పరిటాల సునీత కొట్టించిందా? సిగ్గుండి మాట్లాడుతున్నారా, ఎగ్గుండి మాట్లాడుతున్నారా? ఎలా? అసల పరిటాల సునీత గారికి దీనికి రాజకీయాలకి సంబంధం దేనికి ఏంటి? సంబంధం లేదమ్మా, దేనికి సంబంధం లేదు. కాకపోతే ఇలా కోర్స్ వీళ్ళందరినీ వెతుకుతున్నారు. ఆ, ఎవరైతే ఇట్లాంటి కామెంట్లు పెట్టారో ఈ మధ్య ఈజీగా దొరికిపోతున్నారు కదా. హ్మ్. ఐపీ అడ్రస్లో వేసి అవును. తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇట్లాంటి వీళ్ళని అరెస్ట్లు కూడా చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి భార్య గుండు పైన. అండ్ నెక్స్ట్, ఎక్కడో ఏదో దేశంలో పుట్టింది, అసలు మన ఇండియన్ సాంప్రదాయాలు తెలియదు, ఇండియన్ సాంప్రదాయాల్లో ఉన్న మతాలు తెలియదు, అవును. అందులో ఉన్న ఒక చిన్న లాంగ్వేజ్ తెలుగు, అందులో ఉన్న గుళ్ళు దేవాలయాలు వాళ్ళ విశిష్టత ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఏ దేవుడి దగ్గర ఏమేం చేస్తే ఏం బాగుంటుందో కూడా తెలీదు. అవును. అలాంటిది ఏడుకొండలు ఇక్కడ బాగా ఫేమస్ అంటే అక్కడికి వెళ్తే మంచి జరుగుద్దంట అని ఒక నమ్మి ఏం చేసింది, అక్కడికి వెళ్తే మెట్ల మార్గాన పైకి వెళ్తే బాగుంటుంది, తను ఎక్కిందో లేదో ఎక్కగలదో లేదో తన ఇష్టం, గుండు కొట్టించుకుంటే బాగుంటుంది, ఏమో తెలిసింది, చేసింది.
వీళ్ళు కూడా ఆమెను ఎందుకు అలా వదిలేశారంటే తన నమ్మకం, తను సాటిస్ఫై అయింది నా కొడుకు బాగున్నాడు అని. అవును. సాధారణంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు లేనిదే ఆమె ఎక్కడ మనకి ఒంటరిగా కనిపించలేదు. బట్ తిరుమల వెళ్ళినప్పుడు తను ఒక్కరే వెళ్లారు. మనసు అట్లుండి కొడుకు అంతే. కొడుకు అంతే, ఎవరికైనా ఏ భయం తల్లికైనా ఉంటది. ఉంటది కదా. అవును. మరి ప్రతి తల్లికి ఉంటది ఆ మాత్రం ఇది. హ్మ్. సో అలా వెళ్ళింది. ఇప్పుడు ఈ ట్రోలర్స్ పక్కన పెడితే అసలు విషయానికి వస్తే విజయశాంతి గారు స్పందించడం. హ్మ్. ఒక సాటి మహిళగా విజయశాంతి గారు తెలుగే కదా, ఆవిడకి అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ట్రోల్స్ చేస్తుంటే ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు ఒక మహిళని? ఆహ్, ఆవిడ ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగింది. ఇవన్నీ తెలుసో లేదో, తెలిసినా తెలియకుండా తెలుసుకొని మరి ఏదో చేసింది. దీన్ని మీరు వ్యతిరేకించడం ఎందుకు? ఇంతమంది ఇన్ని రకాల ట్రోల్స్ చేయడం ఎందుకు అని జెప్పేసి. నిజమే, ఆవిడ చేసింది ఒక మంచి పనే బేసిక్‌గా చెప్పాలంటే. సంఘ సంస్కర్తలందరూ వచ్చి దాన్నెందుకు ఎనలైజ్ చేస్తా ఉంటారు. ఇది ఇట్లా ఉంటే బావుండు, అట్లా ఉంటే బావుండు. అదే కదా ఇబ్బందికరం ఇప్పుడు. దేనికి? వై? రీజన్ ఏంటి అని. అలా చేయడం వల్ల ఇప్పుడది కరెక్టో, తప్పో ఏంటో ఆమెకు అనవసరం. అవును. నా కొడుకు బావుండడమే తనకు కావాలి. ఇప్పుడు అన్నదాన సత్రంలో డబ్బులిచ్చేసి వాళ్ళందరికీ ఏదో చేసింది. విరాళం ఇచ్చింది. హ్మ్. ఇంకేమైనా చేస్తది. ఇంకా తన శక్తికి మించి ఏం చేయాలనుకుంటే అది చేస్తది. అండ్ అక్కడ ఆ కార్మికులను గూడా గవర్నమెంట్ సత్కరించింది. మీకు తెలుసో లేదో సింగపూర్‌లో మన తెలుగు కార్మికులే అవును. వాళ్ళందరూ వీళ్ళని కాపాడితే ఆహ్, ఏదో చిన్న అదేంటో తెలీదు. వాళ్ళు ఇలా పెట్టారు. ఇలా చూపియలేదు. మొమెంటోస్ లాగా చిన్నవి. అవిచ్చి సత్కరించారు. వాళ్ళు గూడా హ్యాపీ. అండ్ వీళ్ళు గూడా వాళ్ళని థాంక్స్ చెప్పుకుంటున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ అభిమానులైతే వాళ్ళని దేవుడిలా కొలుస్తున్నారు. సో, ఎవరి ఆనందం వాళ్ళది. ప్రతి విషయాన్ని ట్రోల్ చేయడం ట్రోలింగ్ పద్ధతి గాదు. మంచి, చెడులు 2 ఉంటాయి. అంటే ఎట్లా చెప్పను? పని కట్టుకొని ట్రోల్ చేయడం వేరు. ఇప్పుడు నువ్వు ట్రోల్ చేసేది ఒక మహిళని నంబర్ 1. హ్మ్. ఆవిడ మన రూల్స్ ప్రకారంగా మహిళల బాడీ షేమింగ్ చేయడం కిందకొస్తదది. ఆమె గుండు గుంచి నువ్వు ట్రోల్ చేస్తే. నీకు శిక్ష పడుద్ది. నెక్స్ట్ నువ్వు ఇంకేదో సనాతన ధర్మం నీకే బాగా తెలిసినట్టు అడ్డమైనంక అన్నీ చెప్పేస్తున్నావు. ఆవిడ నమ్మకం ముందు నీ సనాతన ధర్మం ఎందుకు పనికిరాదు. హ్మ్. ఆవిడ నమ్మకం ముందు, ఆవిడ సాటిస్ఫాక్షన్ ముందు. అది చెప్పాలనుకున్నాం. అదే. సో, ఇప్పుడు సమంత విషయానికొచ్చినా ఇంకెవరైనా సరే, ఏ దేవుడినైనా సరే వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా ఏదో చేయాలనుకుంటారు. అది వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళని మనం గౌరవిస్తే సరిపోతది. అంతే ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు ఇలా చేస్తే మేము హ్యాపీ అనుకున్నారు. చేశారు. దానికోసం ఎందుకు 100 మాటలు కదా! థాంక్ యూ.